మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో పెద్దమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం పెద్దమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్దమ్మ జాతర ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిర్వాహకులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మాజీ వైఎస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెంట్ కార్యదర్శి తలారి మల్లేష్, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పెద్దమ్మ జాతరకు ఆహ్వానించడం జరిగింది. ప్రజలందరూ కూడా విద్యా సంఘం సభ్యులు మరియు గ్రామస్తులు అందరూ కూడా మరి పెద్దలు నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కోటిరెడ్డి గారు, స్వామి రాములు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. మరి మంచి అడవి ఈ సంవత్సరంలోనే దగ్గరలోనే ప్రకృతి అందాలతో మరి పెద్దమ్మ తల్లి ఇక్కడ మరి కొలువై ఉన్నది. గ్రామానికి సంబంధించిన ప్రజలందరికీ మరి మండలంలో నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చి అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ, విధంగా పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా మరి ఇక్కడి ప్రాంత ప్రజల మీద, మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి రైతులు, కార్మికులు, మరి కర్షకులు, అదేవిధంగా మహిళలు, పిల్లలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ప్రతి ఇంట్లో మంచి ఆనందాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని, మరి అదేవిధంగా ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ ప్రజల సుభిక్షంగా పాలిస్తున్నది. ఏ పేదలకైతే మరి చాలా సంవత్సరాల నుంచి మరి గత పాలనలో మరి వాళ్ళకి లబ్ధి చేకూరలేదో అవన్నీ కూడా మెల్లగా అన్నీ కూడా ఈరోజు లబ్ధి చేకూరుతుంది. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. మరి గత ప్రభుత్వం నుంచి చూస్తే మరి ఈ ప్రభుత్వంలో పేదలకు చాలా వరకు మరి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే 3 సంవత్సరాల్లో కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలన అందించి మరి ప్రజల మనసు గెలుచుకొని ముందు కూడా మరి ఇదే ప్రభుత్వం వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.